హాయ్ అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. మరి బెండకాయ పులుసు నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నానండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఒక 3 టమాటాలు, కరివేపాకు, కొద్ది చింతపండు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా మెంతులు, శనగపిండి అండి, కొత్తిమీర, 2 ఉల్లిగడ్డలు, ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టినాను, కొద్దిగా జీలకర్ర అండి, కావలసినంత ఆయిల్. మన బెండకాయ పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. మన ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఇవి కడిగి కట్ చేసి పెడతాను. టమాటాలు కూడా కడిగి కట్ చేసి పెడతానండి. ఉల్లిగడ్డలు కూడా కట్ చేస్తాను. మరి చింతపండు నానబెట్టి నానబెడతానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే బెండకాయలు ఈ విధంగా కోసి పెట్టానండి. ఒక బెండకాయలు 2 చేశాను. ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి, ఉల్లిగడ్డ ముక్కలు. మరి టమాటాలు అయితే ఈ విధంగా పిసికి పెట్టాను. మరి చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టానండి. నేను చింతపండు గుజ్జు తీసి పెట్టాను. మరి ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించానండి. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఒక 5 గంటలు అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. నేను కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. పోపు దినుసులు అండి వేస్తాను. ఒక 2 ఎండుమిర్చి వేస్తాను. పోపు అయితే ఎర్రగైంది కదా. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. కొద్దిగా అల్లం పేస్టు, అల్లం పేస్ట్ అయితే బాగా వేగిందండి. పటపట్లాడే కదా. కరివేపాకు వేసాను. కరివేపాకు వేసానండి. ఇవి బెండకాయలు ఉన్నాయి కదండి, బెండకాయలు వేస్తున్నాను నేను. బెండకాయలు అయితే వేస్తున్నాను. ఇవి ఒక 5 నిమిషాలండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే బెండకాయ పులుసులో ఉడికినా కూడా చాలా బాగుంటుందండి. అందుకే ఈ విధంగా బెండకాయలు కానీ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి బెండకాయలు. కొద్దిగా అయితే పసుపు వేస్తాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇది బాగా కొద్దిగా 5 నిమిషాలు బాగా మగ్గాలండి. ఈలోపు నేను ఇవి జీలకర్ర అండి, జీలకర్ర, మెంతులు దూరగా వేయించి పొడి చేసి పెడతాను.
పులుసు కూర కదండి, పులుసులోకి కంపల్సరీ మెంతులు జీలకర్ర ఉంటేనే బాగుంటుందండి. పులుసు కాబట్టి కంపల్సరీ ఉండాలి. ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర అండి కంపల్సరీ ఉండాలా. నేను కొద్దిగా ఆయిల్ అయితే బాగా ఫ్రై అయినాయి కదండి బెండకాయలు. ఈ ఆయిల్లో ఫ్రై అయితే ఏమంటే బంక అంటే రాదండి, తినేటప్పుడు బంక ఉంటాయి కదా, జోన్ జోన్ అనేది ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే రాదనమాట. అందుకని ఈ విధంగా ఫ్రై చేస్తే మాత్రం బెండకాయ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది చాలా. ఇప్పుడు నేను 3 టమాటాలు పిసికి పెట్టాను కదండి, ఉప్పు వేసి పిసికానండి నేను. ఇప్పుడు దీన్ని అయితే ఇందులో వేస్తున్నాను. మీరు అట్లే కూడా వేసుకోవచ్చండి, పొడుగుగా అట్లనే కోసి కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే బాగా తిక్కుగా బాగా ఉంటుంది గ్రేవీ అనే ఉద్దేశంతో వేసి అట్లా పిసికి వేసానండి. మీరు ఆ విధంగానే వేసుకుంటామంటే కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఇది కూడా అండి ఒక 5 నిమిషాలు. టమాటా పేస్ట్ ఉంది కదా, అది బాగా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి చిన్న మంట మీద పెట్టి ఉడికిస్తానండి. మూత అయితే పెడతాను ఇప్పుడు. బెండకాయ ముక్కలు అయితే బాగా మగ్గినాయండి, ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది. ఇప్పుడు నేను చింతపండు పులుసు తీసి పెట్టాను కదండి, ఆ చింతపండు పులుసు అయితే ఇప్పుడు వేస్తున్నాను. చింతపండు పులుసు ఇంకొకసారి తీస్తానండి. పులుసు ఇంకా కొద్దిగా కూడా వేసానండి. మనకు తగినంత చూసుకొని పులుసు ఎంత కావాలో, మనం ఎంతమంది ఉన్నామో మనకు తెలుస్తుంది కదండి, మనం ఎంత చేసుకుంటాం అనేది. ఆ రకంగా కొద్దిగా మళ్ళీ పైన వాటర్ వేసానండి నేను. ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నాను. మాకైతే సరిపోతుందండి, నేను మా వర్క్ చేశాను, మాకైతే సరిపోతుంది. ఇది ఉడుకు పట్టిన తర్వాత కారం వేస్తానండి. ఇంకా మూత అయితే పెడుతున్నాను. బాగా అయితే మరుగుతుందండి. నేనైతే కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసానండి, ఎందుకంటే పులుసు కదా ఎక్కువనే పడుతుంది. 2 స్పూన్లు అయితే కారం వేసాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మనం అప్పుడు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా చారుకు తగ్గట్టు వేసాను. ఇది ఒక 5 నిమిషాలండి, చిన్న మంట మీద మగ్గిస్తాను. ఇప్పుడైతే నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. శనగపిండి అండి, నేను ఒక 3 స్పూన్లు దీంట్లో అయితే వేస్తున్నానండి. నీళ్ళు కలిపేసి పెడతాను. ఒక 3 స్పూన్లు వేసానండి. ఇందులో అయితే ఇప్పుడు వాటర్ వేసి కలిపి దాంట్లో వేస్తానండి. అది ఉడకబట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత ఇది పిండి వేస్తే దాంతోపాటు ఇది కూడా బాగా పచ్చివాసన లేకుండా ఇది కూడా ఉడుకుతుందండి. శనగపిండి ఇట్లా గుల్లాలు లేకుండా, గడ్డలు లేకుండా నీట్గా అంతా కలిపి శుభ్రంగా బాగా ఇట్లా ఈ విధంగా చాలా బాగుంటుందండి ఈ బెండకాయ పులుసు. అన్నంలోకి అండి అద్దిరిపోతుందండి. ఇది మా అమ్మ చేసేదండి ఈ చారు. అప్పుడు మా నాన్నకు భలే ఇష్టం అండి ఈ చారు అంటే, బెండకాయ చారు. అయితే ముదురు బెండకాయలతో చేసేదండి మా అమ్మ.
ఇప్పుడు కాబట్టి లేత బెండకాయలు చేశాను నేను. మా అమ్మ అయితే ముదురు బెండకాయలతో చేసేది, చాలా బాగుండేదండి అప్పట్లో. మా అమ్మ చాలా బాగా చేసేదండి. మూత అయితే తీస్తున్నా, బాగా అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు నేను ఇది వేసేస్తున్నాను. ఇది వేయడం వల్ల చాలా బాగుంటుందండి. థిక్నెస్ అట్లనే ఉంటుంది, చారు రుచి అట్లనే ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారండి, ఇంకా ఉడుకు కూడా అట్లా ఎంత థిక్గా వచ్చానో. అప్పుడు పతలాగా ఉంటుంది కదా, ఇప్పుడు బాగా థిక్గా అయిపోయింది. శనగపిండి థిక్ అయిపోతుందండి, చాలా బాగుంటుందండి చారు ఇది. నేను దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది కొద్దిగానే వేస్తున్నాను, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదవుతుంది, అందుకే కొద్దిగానే వేస్తున్నాను. ఇది ఇప్పుడు చిన్న మంట మీద ఒక 5 నిమిషాలండి ఉడికితే సరిపోతుంది. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి చారు ఇది. ఉప్పు చూసుకుందామండి. ఉప్పు నేను చూసి వేస్తాను. ఉప్పు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మూత అయితే వేస్తున్నాను. మూత అయితే తీస్తున్నానండి. వావ్, చాలా బాగా అయితే ఉడికిందండి. థిక్గా కూడా చాలా బాగా వచ్చిందండి. మన బెండకాయ రసం అయితే రెడీ అయిపోయింది. నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇందాక వేసానండి, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. మీరు ఇష్టం ఉంటే దీంట్లో చక్కెర అయినా 1 స్పూన్ వేసుకోవచ్చండి, కొద్దిగా బెల్లమైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా తీయగా అయితే ఉండదు, పులుపును ఎక్కువ లేకుండా చేస్తుందండి చక్కెర కానీ బెల్లం కానీ ఇట్లా పులుసు కూరలో వేస్తే. నేనైతే వేయడం లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. ఇదైతే రెడీ అయ్యిందండి, చాలా బాగుంది. పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి నిజంగా. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తాను, సర్వింగ్ బౌల్లోకి తీసేస్తానండి. అయిపోయింది మన బెండకాయ పులుసు. చారు అయితే మన బెండకాయ పులుసు అయిపోయిందండి. మరి బెండకాయ పులుసు అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. బెండకాయలు కూడా చాలా బాగా ఉడుకున్నాయండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా సరిపోయినాయండి. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.